ఈరోజు చాలా శుభదినం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆనాడు స్వర్గీయ నందమూరి నట విశ్వసార్వభౌమ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని ఏ ముహూర్తంలో అయితే స్థాపించారో నేటికి 43 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఘన విజయంగా అఖండ విజయాలతో రికార్డులు సృష్టిస్తూ ఈ యొక్క పార్టీ ముందుకు సాగుతుంది. అలాగే ముందున్న తరాలు కూడా ఈ యొక్క పార్టీ మనుగడ ఇంకా ఉన్నతంగా ఉండాలని, అలాగే పేద ప్రజలందరికీ కూడా పేదల పెన్నిది పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ. బీసీ వర్గాలని ముందుకు తీసుకొచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీయే. అలాగే మనకి ఈ 2024 ఎలక్షన్ లో అఖండ మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంలో ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఏదైతే సూపర్ 6 లో ఉన్న పథకాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ దపదపాలుగా వాటిలన్నింటినీ పూర్తి చేసుకుంటూ వస్తుంది. ఆ మహిళలకు గ్యాస్ బండ్లు అవనివ్వండి, అలాగే వృద్ధాప్య పెన్షన్ అవనివ్వండి, అలాగే ఇంకా ఎన్నో కార్యక్రమాలు కూడా మంచి మంచి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, ఒక విజనరీ లీడర్ ఆధ్వర్యంలో, ఒక దమ్మున్న లీడర్ లోకేష్ గారి సారథ్యంలో ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అఖండ విజయాలతో ముందుకు సాగుతుందని కోరుకుంటున్నాం. అలాగే ఎన్నో కంపెనీలు కూడా తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు మొన్నే చూసాం మనం అహర్నిశలు పాటుపడుతూ దావోస్ లో అంత చలిలో కూడా అతను కోటు వేసుకోకుండా ఆ దావోస్ లో వీధులు తిరుగుతూ ఆంధ్రప్రదేశ్ మనుగడకి కావలసిన ప్రతి ఒక్క కంపెనీని కూడా అతను తీసుకురావడానికి ఎంతో సాయశక్తుల కృషి చేస్తున్నారు. అలాగే ఈ ప్రజలందరూ కూడా మళ్లీ చంద్రబాబు నాయుడు గారికి అవకాశాలు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా ఏదైతే అతను కలలు కంటున్నారో 2047కి స్వర్ణాంధ్రప్రదేశ్ గా అందరి తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ ని అతను చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కలలు కంటున్నారో ఆ కలలన్నీ మనందరం కూడా సాకారం చేయాలంటే అతనికి వెన్నుదన్నుగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలందరూ నిలబడాలని ఈ యొక్క సందర్భంలో అందరికీ మనవి చేసుకుంటున్నాం. అలాగే పోలవరం కానివ్వండి, రోడ్లు కానివ్వండి, అలాగే మంచి మంచి యూనివర్సిటీలు కానివ్వండి, ఎన్నో ఒక కార్యక్రమాలు కూడా ఐటీ కంపెనీలు కానివ్వండి, అలాగే విద్యలో అధికమైన సంస్కరణలు తీసుకొస్తూ లోకేష్ బాబు గారు కూడా ముందుకి తనదైన శైలిలో లీడర్షిప్ లో ముందుకి దూసుకెళ్తున్నారు. అలాగే ఈ యొక్క మన నియోజకవర్గంలో కూడా గంటా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఎన్నో